హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చెపి టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ పేరు మంచి మనసు. ఈ కథని రాసిన వారు ఓట్రా ప్రకాష్ రావు గారు, తిరుత్తణి. ఇంక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామపురం గ్రామపు జమీందారు పేరు జగపతి బాబు. ఆయనంటే ఊరి వాళ్ళందరికీ గౌరవంతో పాటు భయం కూడా. ఆయన బంగళా ముందు పెద్ద వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టుకు పూత విరగపోసింది. ఉగాది పండుగ రోజు పచ్చడి తయారు చేయడం కోసం జమీందారును అడిగి వేప పువ్వు కోసుకోవాలని ఊరి జనమంతా అనుకున్నారు. కానీ పండుగకు ఒక్కరోజు ముందు వేప చెట్టుకు ఒక పలక వేలాడ తీశారు. ఆ పలకపై ఈ చెట్టు వేప పువ్వు కోయడానికి అనుమతి లేదు అని రాసి ఉంది. అది చూసిన గ్రామస్తులంతా జమీందారు అల్పబుద్ధిని అసహ్యించుకున్నారు. గ్రామంలో ఈయన బంగ్లాలో మాత్రమే వేప చెట్టు ఉందన్న అహంకారంతో అలా రాశాడని గుసగుసలాడుకున్నారు. గ్రామం బయట కూడా వేప చెట్లు ఉన్న సంగతి జమీందారుకు తెలియదు కాబోలు అని మరికొందరన్నారు. పండుగ రోజు రానే వచ్చింది. ఉదయాన్నే ఊరి జనమంతా ఉగాది పచ్చడికి కావలసిన వేప పువ్వు కోసం వెళుతుంటే ఊరి మధ్యలో చింత చెట్టు కింద వేప పువ్వు అమ్ముతున్న కనకయ్యను చూశారు. కొనుక్కోవడానికి కనకయ్య దగ్గరకు వెళ్లారు. వేప పువ్వు ధర ఎంత కనకయ్య అని అడిగితే ఇంత అని చెప్పకుండా మీకు ఇష్టం వచ్చినంత ఇవ్వండి అన్నాడు కనకయ్య. వేప పువ్వు ఇచ్చాక వారిచ్చిన సొమ్ము తీసుకున్నాడు. తక్కువ ధరకే ఇస్తుండడంతో కొద్దిసేపటికే వేప పువ్వు అంతా అమ్ముడుపోయింది. కాసేపు అయ్యాక ఆ ఊరి పెద్ద వచ్చి, కనకయ్య, మా ఇంటికి కూడా వేపపూత కావాలి. మానవత్వం లేని ఆ జమీందారుని అడగడానికి నాకు మనస్కరించడం లేదు. నా కోసం మళ్ళీ వెళ్ళి తీసుకుని వస్తావా అని అడిగాడు. అప్పుడు కనకయ్య, అయ్యా, నేను మునుపటి కనకయ్యను కాదండి. కీళ్ళ నొప్పులతో నడవటానికే ఇబ్బంది పడుతున్నాను. ఇక చెట్టు ఎలా ఎక్కుతాను? నన్ను క్షమించండి. జమీందారు గారు చాలా మంచివారు. నా ఆర్థిక పరిస్థితి చూసి జాలిపడి ఆయనే పాలేరుతో వేప పువ్వంతా కోయించి నాకిచ్చి అమ్ముకోమని చెప్పారు అంటూ అసలు నిజం చెప్పాడు. ఆ మాటలు విని ఊరి పెద్ద, అనవసరంగా జగపతి బాబును అపార్థం చేసుకున్నాను. ఆయన మంచితనాన్ని ప్రశంసించి మా ఇంటికి కావలసిన వేపపూతను తీసుకుని వస్తాను అంటూ జమీందారు ఇంటివైపు అడుగులు వేశారు. అంటే నిజంగా ఏదైనా మంచి పని చేయాలనుకునే వాళ్ళు అందరికీ చెప్పి అందరికీ తెలిసేలా చేయరు అని మనకు ఈ కథ ద్వారా తెలుస్తోంది. అయిపోయిందండి స్టోరీ. చాలా చిన్నదిగా అనిపిస్తుంది కదా, కానీ పిల్లలకి బెడ్ టైం స్టోరీలా చెప్పడానికి చాలా బాగుంటుంది అనిపించింది. అందుకనే మీ అందరితో ఈ స్టోరీ షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఈ స్టోరీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.